పశ్చిమ బెంగాల్లో ఈవీఎంలు దగ్ధమైన ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. కాగా నిబంధనల ప్రకారం ఫలితాల ప్రకటన వెలువడిన నాటి నుంచి కనీసం 45 రోజుల పాటు సదరు ఈవీఎంలను కట్టుదిట్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూములో భద్రపరచాలి. కాగా ఈవీఎంలు దగ్ధం కావడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కాగా దగ్ధమైన ఈవీఎంలకు ఇటీవల ఎన్నికలతో ఎటువంటి సంబంధం లేదని ఈసీ అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ మొత్తం ఎపిసోడ్పై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలన్న డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. పశ్చిమ బెంగాల్ ఇటీవల కాలంలో హాట్ టాపిక్గా మారింది. పశ్చిమ బెంగాల్లో 15 ఏళ్ల పాటు మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో కొనసాగిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూస్తుంది. కథ అక్కడితో ఆగలేదు. తృణమూల్ కాంగ్రెస్లో రాజకీయ సంక్షోభం ముదురుతుంది. ప్రతిరోజు ఒకరో ఇద్దరు ఎంపీలు మమతపై తిరుగుబాటు బావుట ఎగరేస్తున్నారు. ఒక దశలో తృణమూల్ కాంగ్రెస్లో మమతా బెనర్జీ ఏక్ నిరంజన్లా మిగులుతారా అనే అనుమానాలు కూడా వచ్చాయి. కాగా టీఎంసీలో రాజకీయ సంక్షోభాన్ని పక్కన పెడితే బెంగాల్లో భారీ ఎత్తున ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు దగ్ధమయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కలకలం మొదలైంది. అంతేకాదు ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత అలాగే ఈవీఎంల భద్రతపై అనేక అనుమానాలొచ్చాయి. అసలు ఈవీఎంలు దగ్ధం కావడానికి దారితీసిన పరిస్థితులపై అనుమానాలొస్తున్నాయి. కాగా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఎన్నికల ప్రక్రియలో వినియోగించిన కొన్ని ఈవీఎంలు నిల్వ చేసిన ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదం అనుకోకుండా జరిగిందా లేక ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనే అంశాలపై చర్చ కొనసాగుతుంది. ముఖ్యంగా ఎన్నికలతో సంబంధం ఉన్న పరికరాలు దగ్ధం కావడం వల్ల రాజకీయ పార్టీలు వివిధ కోణాల్లో ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కాగా ఈవీఎంలు దగ్ధం కావడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఎన్నికల ఫలితాల అనంతరం ఈవీఎంల భద్రతకు సంబంధించి కొన్ని నిబంధనలున్నాయి. ఈ నిబంధనలు ఎన్నికల సంఘం ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. మొత్తంగా ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలు కీలక పాత్ర పోషిస్తాయన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలకమైన ఈవీఎంలు అగ్నికాహుతి కావటం $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అంతేకాదు ఇది కావాలని చేశారా లేక నిర్లక్ష్యంతో అగ్ని ప్రమాదం జరిగిందా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే దగ్ధమైన ఈవీఎంలకు ఇటీవల ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని ఈసీ అధికారులు పేర్కొన్నారు. కాగా ఇప్పటికే వినియోగం ముగిసిన లేదా శిక్షణ కార్యక్రమాల కోసం ఉపయోగించిన యంత్రాలు కావచ్చని సదరు అధికారులు వివరణ ఇస్తున్నారు. అయినప్పటికీ ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలంటే పూర్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్పై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలనే డిమాండ్ కూడా తెరపైకొచ్చింది. ఇదిలా ఉంటే ఈవీఎంల భద్రతకు సంబంధించి కొన్ని నిబంధనలున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ వెంటనే ఈవీఎంలు తొలగించరు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారమే ఫలితాలు ప్రకటించిన కనీసం 45 రోజుల పాటు సదరు ఈవీఎంలు కట్టుదిట్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచాలి. ఈ వ్యవధిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కోర్టులో పిటిషన్ దాఖలైతే విచారణ పూర్తయ్యే వరకు ఈవీఎంలు అలాగే ఉంచాల్సి ఉంటుంది. అందువల్ల ఎన్నికల అనంతరం ఈవీఎంల దగ్ధం లేదా ధ్వంసం వంటి ఘటనలు చోటు చేసుకుంటే సహజంగానే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా బెంగాల్కు సంబంధించి గతంలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతున్నట్టుగా ఆరోపణలొచ్చాయి. ఇటీవల ఎన్నికల సందర్భంగా ట్యాంపరింగ్ నిరోధించేందుకు అంటూ టీఎంసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్ట్రాంగ్ రూమ్ల దగ్గర రాత్రింబవళ్లు కాపలా కాశారు. ఏకంగా ఈవీఎంలు దగ్ధం కావడంతో ఈ సంఘటన హైలైట్ చేయాలని తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈవీఎంల దగ్ధం ఘటన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ పాత్ర కూడా చర్చనీయాంశంగా మారింది. ఈవీఎంల నిల్వ, రవాణా, భద్రత విషయంలో అమలవుతున్న ప్రమాణాలు ఎంతవరకు సమర్థవంతంగా ఉన్నాయో సమీక్షించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఘటన జరిగిన ప్రదేశంలో సీసీటీవీ ఫుటేజ్, భద్రతా రికార్డులు, అగ్ని ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరగాలని కోరుతున్నారు. రాజకీయంగా కూడా ఈ సంఘటన ప్రభావం చూపే అవకాశం ఉంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మరింత తీవ్రం కావచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల నమ్మకం దెబ్బతినకుండా ఉండాలంటే సంబంధిత అధికారులు పారదర్శకంగా వ్యవహరించడం అత్యంత కీలకం. మొత్తంగా పశ్చిమ బెంగాల్లో ఈవీఎంల దగ్ధం ఘటన సాధారణ అగ్ని ప్రమాదమా లేక మరేదైనా కారణం ఉందా అనే విషయం దర్యాప్తు పూర్తయ్యాకే తెలుస్తుంది.